హాయ్ ఫ్రెండ్స్, టుడే మ్యాథ్స్ హబ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సహజ సంఖ్యల మొత్తం ఏ విధంగా కనుక్కోవాలో ఒక ఫార్ములా యూజ్ చేసి తెలుసుకుందాం. సహజ సంఖ్యల మొత్తం తెలుసుకోవడానికి ఫార్ములా n/n+1/2 అనగా n అనగా మనం అనుకున్న చివరి అంకె లేదా సంఖ్య. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 1 to 5 అంటే 1 నుంచి 5 వరకు అంకెల మొత్తం ఎంత అని తెలుసుకోవాలనుకుంటే మనం సింపుల్గా 1 2 3 4 5 అని చేసి అన్నింటినీ యాడ్ చేస్తే మనకు 15 ఆన్సర్ వస్తుంది. కానీ అలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ అంకెలు ఉన్నప్పుడు మనం తెలుసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ పైన ఉన్న ఫార్ములా యూజ్ చేసి మనం దీన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. n/n+1/2లో ఈ విలువ మనకు n అంటే చివరి అంకె. ఇక్కడ ఈ 5 అంకెను దీనిలో సబ్స్టిట్యూట్ చేసి మనం విలువ తెలుసుకుందాం, దీనికి వాల్యూ కనుక్కుందాం. 5 × 5+1/2 ఇక్కడ 5 అనే చివరి అంకె కాబట్టి n ప్లేస్లో 5ను సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ 5 వచ్చింది. 1 ప్లేస్లో 1 రాసుకొని యాజువల్గా /2 రాసుకుంటే మనకు వచ్చేసింది కొంత వాల్యూ. ఇప్పుడు 5 × 5+1 అంటే 6/2. ఇప్పుడు 2 ఎక్కం 2 మూళ్ళు మనకు మిగిలినంత 5 3 అంటే 5 × 3 5 మూళ్ళు 15 అంటే దీని విలువ 1 to 5 సహజ సంఖ్యల మొత్తం 15 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 1 to 10 అంటే 1 నుంచి 10 వరకు అంకెల మొత్తాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు 1 నుంచి 10 వరకు అంకెల్లో చివరి అంకె ఏది? 10. ఇది n అవుతుంది మనకు. అంటే n/n+1/2లో చివరి అంకె 10 కదా, ఈ 10ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? 10 × 10+1/2. ఇప్పుడు 10 × 10+1 అంటే 11 అవుతుంది, /2 వస్తుంది. ఇప్పుడు 2 ఎక్కం 2 5లు మనకి ఇక్కడ ఎంత మిగిలింది? కింద 1 మిగిలింది. సో పైన ఎంత మిగిలింది? 5 11 11 5 55. దీని ఆన్సరు 55. అంటే 1 to 10 వరకు సహజ సంఖ్యల మొత్తం 55 అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనం సహజ సంఖ్యల మొత్తాన్ని అంటే n న్యాచురల్ నెంబర్స్ యొక్క టోటల్ను ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఇప్పుడు 1 to 20 వరకు నంబర్స్ను మొత్తాన్ని ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు చివరి అంకె మనకు ఏదైతుంది? 20. ఈ 20 ఏదైతుంది? n అవుతుంది. ఇప్పుడు n/n+1/2 ఫార్ములాలో 20ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 20 × 20+1/2. ఇప్పుడు 20 × ఎంత అవుతుంది? 20+1 21/2. 2 ఎక్కం 2 10లు అంటే మనకు పైన ఏ అంకెలు మిగిలినాయి? 10 × 21 అంటే 10 × 21 10 × 21 210 ఆన్సర్ అవుతుంది. అంటే 1 to 20 వరకు గల సహజ సంఖ్యల మొత్తం 210 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చాలా సింపుల్గా సహజ సంఖ్యల మొత్తాన్ని తెలుసుకోవచ్చును.